నిజానికి వైసీపీకి దీనికి సంబంధం లేదు. కానీ కిరణ్ రాయల్ అనే వ్యక్తి వైసీపీ మీద విపరీతంగా అటాక్ చేయడం, జగన్‌ని హేళన చేస్తూ పోస్టులు పెట్టడం, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం, అట్లాగే లోకల్‌గా రోజా మీద విపరీతంగా దూకుడుగా వెళ్ళడం, ఇది వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. సో, అందువల్ల వాళ్ళు వైసీపీలో ఎంటర్ అయినారు. ఇదేమి కొత్త కాదు. అటు వైసీపీ వాళ్ళ మీద వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఇదే విధంగా వెళ్తారు. ఇద్దరికీ తేడా లేదు ఏ విషయంలో కూడా. నేను చాలాసార్లు చెప్తున్నాను. వైసీపీకైనా, తెలుగుదేశంకైనా, జనసేనకైనా వీళ్ళకి ఎవరికి కూడా ఏ తేడా లేదు. అందరూ పేర్లు కానీ నువ్వు ఆ పేరు ఇక్కడన్నా పెట్టుకోవచ్చు, ఈ పేరు అక్కడన్నా పెట్టుకోవచ్చు. అందరూ ఒకే వ్యవహారం, ఒకే రకంగా బిహేవ్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి న్యాయం అన్యాయాలతో సంబంధం లేకుండా ఒకరి వైపు తీసుకోవడం, ఇంకా వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా సపోర్ట్ చేయడం, ఇది జరుగుతుంది. ఇప్పుడు వీడు కిరణ్ రాయల్ అనే వ్యక్తి తప్పు చేశాడా లేదా అనేది డిస్కషన్ పక్కకి వెళ్ళి, ఇతను మనోడు కాబట్టి మనం వైసీపీ మీద దాడులు చేయాలి అన్న స్టాండు ఇటు తెలుగుదేశం మీడియా ఎక్కువ తీసుకోవడం విచిత్రం. నిజానికి జనసేన వాళ్ళు చేయాలి. జనసేన సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ జనసేన వాళ్ళు అంత ఓన్ చేసుకుంటున్నట్టు కనబడట్లేదు కిరణ్ రాయల్ని. తెలుగుదేశం మీడియా, అది కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా, డైలీ గంటల కిరణ్ రాయల్కి ఫుటేజ్ ఇస్తుంది, అతను ఏం మాట్లాడినా వింటుంది, ప్రచారం చేస్తుంది. సో దీనికి ఇంకా వైసీపీ మీడియా అంటే సోషల్ మీడియా తప్ప వాళ్ళకి పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే సాక్షి ఎంత ఎఫెక్టివ్ అందరికీ తెలుసు. అయినా వాళ్ళు కూడా ఈ అమ్మాయి వైపు నుంచి చేస్తున్నారు, కానీ ఆ అమ్మాయికి ఎవరు కూడా హెల్ప్ చేసింది అయితే లేదు. అమ్మాయి ఇప్పుడు మొత్తంగా దీంట్లో సఫర్ అవుతుండేది ఎవరు అంటే ఆమె. కిరణ్ రాయల్కి పోయేదేం లేదు. కిరణ్ రాయల్ ఇంకా వీళ్ళందరూ హీరోలాగా చూస్తారనమాట. మనోడు గట్టిగా ఫైట్ చేస్తున్నాడని. ఇంకా హీరోయిక్గా ఇప్పుడు ఎంత తప్పు చేసి ఎంత ఘోరంగా నీచంగా ప్రవర్తిస్తే అంత హీరోలు అయిపోతున్నారు పొలిటికల్ పార్టీలో. ఇది అడ్డదారి అనమాట. నీకు మంచి పనులు చేసుకుంటా రావడం అంటే చాలా టైం పట్టేస్తుంది. అదే ఒక చెడ్డ పని చేసావు ఇమీడియట్గా హీరో అయిపోతావు. మీడియా రెడీగా ఉంటుంది కదా హీరోని చేసేదానికి. అలాగే ఇప్పుడు అందరూ ఇదే మార్గాలు ఎంచుకుంటున్నారు. కిరణ్ రాయల్ కూడా అదే బాబతు. ఇప్పుడు అతని మీద ఆమె లక్ష్మి అనే ఆమె యాక్చువల్గా ఏంటంటే ఆమె రాజస్థానీ పోలీసులు పట్టుకొని పోవడం కూడా వింతల్లోకి వింత. ఎందుకంటే ఇతని మీద ఆరోపణలు చేయగానే సడన్గా రాజస్థానీ పోలీసులు సినిమాటిక్గా వచ్చి ఆమెను తీసుకెళ్ళిపోయారు. ఆమె చెక్ బౌన్స్ కేసు అన్నారు, ఇదన్నారు. మొత్తానికి ఆమెకి 1 డేలోనే బెయిల్ వచ్చింది. 1 డేలో బెయిల్ వచ్చిందంటే అది ఎట్లాంటి కేసో మనకు అర్థమవుతుంది. సో 1 డేలో కోర్టులో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్కి సంబంధించి కూడా 3 లక్షల చిల్లర వీళ్ళు పిల్లలే కట్టారంట. ఈమెకి 2 కొడుకులు. వాళ్ళిద్దరు ఏదో కష్టాలు పడి ఎక్కడన్నా అప్పు చేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి కట్టి ఆమెని బెయిల్ ఇచ్చి విడిపించుకొని వచ్చారు. అది ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఇంకా రాజస్థాన్లోనే ఉంది వీడియో పెట్టే టైంకి. సో వీడియో ఆమె ఏం పెట్టిందంటే, నేను ఇలాగ నన్ను మోసం చేశాడు కిరణ్ రాయల్, నేను ఆ డీటెయిల్స్ బయట పెట్టేసరికి నన్ను కావాలని అరెస్ట్ చేయించాడు. సో నేను అతనికి 1,20,00,000 డబ్బులు 25 సవర్ల గోల్డ్ ఇచ్చాను. దాన్ని మోసం చేశాడు అతను. 30 లక్షలు మాత్రమే ఇవ్వాల్సినట్టుగా అతను నా దగ్గర బెదిరించి ఒక వీడియో కూడా చేయించుకున్నాడు. అయితే నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అతనికి ఎప్పుడప్పుడు ఎలా ట్రాన్స్ఫర్ చేశాను, కారు కొనిచ్చాను, ఇవన్నీ కూడా అన్ని ఆడియో కాల్స్ కూడా బయటపెట్టి, ఆడియో కాల్స్లో కూడా అతను ఈఎంఐ డబ్బులు ఇవ్వలేదని చెప్పట్లేదు. నువ్వు నాకు అప్పుగా ఇచ్చావా అని అడుగుతున్నాడు. మరి అప్పుగా ఇవ్వకపోతే ఎందుకు తీసుకున్నాడు ఇతను? కారు అంటే గిఫ్ట్లు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నాడు. ఇంకొక కాల్లో కూడా ఇంకొక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కూడా ఆడియో చెప్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది, నేను డబ్బుల కోసమే లక్ష్మితో ఉన్నాను, నాకు నువ్వంటే ఇష్టమని ఈఎంఐ దగ్గర మాట్లాడడం. అంటే నువ్వు డబ్బుల కోసమే ఉన్నావా అంటే, అవును నేను అమ్మాయి దగ్గర డబ్బులు ఉంది, నాకు డబ్బులు ఇస్తుంది అడిగినప్పుడు అంతా, అందుకనే ఆ అమ్మాయితో ఉన్నానని అతను చెప్పాడు. ఇక్కడ ఈ అమ్మాయిలది కూడా తప్పు మనకు కనబడుతుంది. అంటే ఒక పెళ్లి చేసుకోకుండా అతనితో అఫైర్ గడుపుతూ అతను అడిగినప్పుడు అంతా డబ్బులు ఎందుకు ఇచ్చారు వీళ్ళు ముందుగా? ఇప్పుడు వచ్చి ఈ అమ్మాయిది కూడా చూస్తే ఈ అమ్మాయి అప్పుగా ఇవ్వలేదు కదా, నువ్వు ఎందుకు ఇచ్చావు మరి అతనికి డబ్బులు? ఎందుకు ఇచ్చావంటే ఆ అమ్మాయి చెప్పే లాజిక్ ఏంటంటే, నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు కాబట్టి ఇచ్చావు. పెళ్లి చేసుకున్నాక ఇవ్వు, పెళ్లి చేసుకోకముందు ఎందుకు ఇచ్చావు? ఇది ఏమైందంటే ఇవాళ అమ్మాయిల వ్యవహారాల్లో కూడా ఏదో ఒక ఆశ పడ్డం, ఒక ప్లాన్ వేసుకోవడం, అది ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి మోరల్ యాంగిల్స్, విక్టిమ్ హుడ్ ఇవన్నీ ప్లే చేయడం, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి అప్పులు చేసి అతనికి ఇవ్వాల్సిన గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ వీడియోలో ముందు ఒక చైన్ గిఫ్ట్ ఇస్తూ ముద్దు పెట్టుకుంటుంది, అతన్ని ఐ లవ్ యూ చెప్తుంది. ఎవడైనా అంతే కదా, ఇలాంటి వాళ్ళు అబ్బాయిలు చాలామంది ఉంటారు. వాడు మామూలుగా అమ్మాయిలు దొరకడం కష్టం, అమ్మాయిలు విత్ డబ్బులు
ఇస్తే ఇంక వాడు ఎందుకు వదిలిపెడతాడు. సో అది వీళ్ళు ఆలోచించుకోవాలి, వీడు ఎలాంటి క్యారెక్టరు, వీడితో మనం లైఫ్ లాంగ్ ఉండగలమా లేదా అనేది ఇప్పుడే తెలిసింది ఈ అమ్మాయికి. సో ఈ అమ్మాయి వైపు నుంచి కూడా ప్రాబ్లమ్స్ కనబడతాయి. సో ఇప్పుడు ఆ అమ్మాయి సఫర్ అవుతుంది. అతను క్లియర్గా రెచ్డ్ క్యారెక్టర్ అనేది అర్థమైపోయింది అందరికీ. కానీ ఒక తెలుగుదేశం మీడియాకి పవన్ కళ్యాణ్కి మాత్రం రెచ్చుడైనా ఎవరైనా వాళ్ళకి పనికొస్తే సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో దీంట్లో వైసీపీకి ఏంది, వీడెవడు దొరికారు కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుందామని వాళ్ళు ఉపయోగించుకున్నారు. వాళ్ళకి ఏం పట్ల ఏం కన్సర్న్ లేదు. అదే ఆమె చెప్తుంది, నాకు ఎవడు హెల్ప్ చేయలేదు, ఫైనల్గా నా పిల్లలే 2 కొడుకులు, వాళ్ళు కష్టపడి ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి నన్ను చేశారు తప్ప నాకు ఏ పార్టీ హెల్ప్ చేయలేదు. నేను పవన్ కళ్యాణ్ కూడా ఒక అన్నలాగా భావించి ఆయన్ని అడుక్కున్నాను. ఆయన అసలు వాళ్ళ వైపు నుంచి ఏమీ లేదు, పైగా నన్ను బదనాం చేస్తూ ఇతను విపరీతంగా పెడుతుంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.